బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఏపీ ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు నూతన సంస్కరణలు చేపట్టింది. అందులో భాగంగానే పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, పూర్వ విద్యార్థులను, ఉపాధ్యాయులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ప్రజల భాగస్వామ్యంతో పాఠశాల అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పేరెంట్ టీచర్ మీటింగ్ను చేపట్టింది. ఇందులో భాగంగానే మన్యం జిల్లా బామినిలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. పల్నాడు జిల్లా చిలుకూరిపేటలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విద్యార్థులతోటి మాట్లాడనున్నారు. విద్యార్థుల హెల్త్ కార్డులను తల్లిదండ్రులకు అందజేయనుంది విద్యాశాఖ. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్లైన్లో అందిస్తారు. రమేష్, ఏపీ ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు నూతన సంస్కరణ పేరెంట్ టీచర్ మీట్ కార్యక్రమానికి సంబంధించిన దగ్గరున్న అప్డేట్స్ ఏంటి? ఈరోజు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పేరెంట్ టీచర్ మీటింగ్ ఈ కార్యక్రమానికి అయితే సర్వత్రా శబ్దమని చెప్పాలా. అయితే ఈరోజు పార్తీపురం మన్యం జిల్లా పాలకొండలోని బామినిలోని జరగబోయే కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ హాజరు కానున్నారు. అయితే తల్లిదండ్రులని ఆహ్వానించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు విద్యాలయాల్లోని ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు అలాగే జూనియర్ కాలేజీలు కూడా సరికొత్త వేడుకలకు సిద్ధమవుతున్నాయని చెప్పాలి. ఒక రకంగా చూసుకుంటే పాఠశాలల్లో పండుగను తలపించే విధంగా ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా అన్ని రకాల చర్యలు అయితే చేపట్టాలని చెప్పాలి. మనం చూసుకున్నట్టయితే మన్యం జిల్లా బామిని మండలం కేంద్రంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు పాల్గొంటున్నారు. ఇందులోనైతే ఇప్పటికే నారా లోకేష్ నిన్న రాత్రి అక్కడ చేరుకుని అధికారులు, కార్యకర్తలతో అయితే సమావేశాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. జూనియర్ కళాశాల ఆవరణలో అయితే ఈ మెగా పేరెంట్ టీచర్స్ ఈవెంట్ అయితే జరగనుందని తెలుస్తుంది. అయితే ఈ ఉదయం 10:20 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖ్యమంత్రి, మానవ అభివృద్ధి విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా ఈ సభలో పాల్గొంటున్నారు. దీంట్లోని విద్యార్థుల్ని, అదేవిధంగా తల్లిదండ్రుల్ని కూడా భాగస్వామ్యం చేస్తూ ఈ సమావేశం నిర్వహించడం. దీంతో అయితే పూర్తి స్థాయిలోనైతే విద్యారంగంలోని మార్పులు, విద్యారంగాన్ని బలోపేతానికి అయితే కృషి చేస్తున్నైతే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.